నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజధాని అమరావతి శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు 5 ఏళ్లలో అమరావతిని సర్వనాశనం చేశారని విమర్శించిన సీఎం జగన్ రాజకీయాలకు అర్హులో కాదో ప్రజలు ఆలోచించాలని సూచన. ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై పోలీస్ కమిషనర్ రామకృష్ణను కలిసి వినతిపత్రం అందజేసిన వైసీపీ నేతలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ శ్రేణులపై దాడులు పెరిగిపోయాయని నేతల ఆరోపణ. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి ఘటనలో 5గురిని అదుపులోకి తీసుకున్న మంగళగిరి పోలీసులు. వైసీపీ కార్యకర్తలను పరామర్శించిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున. ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడ సముద్రపు కోత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. ఇక డీటెయిల్స్ చూస్తే అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర విభజన జరుగుతుందని, అమరావతి రాజధాని అవుతుందని ఎవరూ ఊహించలేదు. అమరావతి పేరును కేబినెట్లో 100% అంగీకరించారు. యమునా నది నీరు, పార్లమెంటు మట్టిని మోదీ తెచ్చారు. వాటి మహిమ అమరావతిలో ఉంది. రాష్ట్రంలో ఎటు చూసినా సమదూరంలో ఉన్న ప్రాంతం అమరావతి. రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించి ఎవరైనా అమరావతిని అంగీకరించాలి. విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉండాలని శివరామకృష్ణ కమిటీ చెప్పిందని అన్నారు. మళ్ళీ రోడ్ కొట్టే పని లేదు, ఎక్కడ డ్యామేజ్ ఉండేటే కాదు. ఓకే, ఎక్కడ వేసింది అక్కడ నిలిచిపోయింది. 19లో ఎక్కడుందో అక్కడ నిలిచిపోయింది. అవసరం తోకొని వెళ్ళిపోయారు, డ్యామేజ్ చేశారు, డిస్ట్రాయ్ చేశారు. నెక్స్ట్, ఈరోజు చరిత్ర తలుచుకుంటే బాధ, చేసిన కష్టం టోటల్గా వృధా అయ్యే పరిస్థితి వచ్చింది. అది చూసినప్పుడు అట్లనే మనసు ఏమాత్రం కూడా నిగ్రహం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఇంత కష్టపడితే ఈ మార్గం చేశారేంటి దుర్మార్గం అంటే జాతి ద్రోహం. ఇది నాకు కాదు, నేను నిమిత్త మాత్రుడిని, ప్రభుత్వం నిమిత్త మాత్రం. ఆ రోజు మాకు ఈ అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి తద్వారా మళ్ళీ ప్రజలు నిలదొక్కోవాలి, రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయాం. 10 ఏళ్ళు పెట్టాం. ఈరోజు ఇక్కడ చదువుకున్న వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్ నుంచి చదువుకున్న వాళ్ళు విదేశాలకు పోయారు, సెటిల్ అయ్యారు. కడాన మైక్రోసాఫ్ట్ CEO కూడా హైదరాబాద్లో పనిచేసి CEO అయ్యే పరిస్థితికి వచ్చాడు. ఒక ఈవెంట్ ఏ విధంగా అభివృద్ధి అవుతుందో ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. అలాంటి పవిత్రమైన భావంతో చేసిన నగరం, పవిత్ర లక్ష్యంతో, ఒక ఆశయం కోసం ఈ నగరాన్ని నిర్మాణం ప్రారంభించాం. ఇక్కడికి వచ్చినప్పుడు నారాయణ గారు మంత్రి, చాలాసార్లు ఆలోచించాం. నారాయణ పంపించేవాడిని, ఏం చేద్దాం అని ఆలోచించాం. కడాని ఇక్కడ కొంతమంది ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేది ఫస్ట్ స్టెప్. అది అయిన తర్వాత ఆలోచించాం, ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఎట్లా ఇవ్వాలి, ఏ రేటుకు కొనాలి. మా దగ్గర డబ్బులు లేవు, అప్పటికే 15,000 కోట్లు డెఫిసిట్ ఫైనాన్స్. మేము మాట్లాడుకోనంగా డెవలప్ చేసి ల్యాండ్ పూలింగ్ అనే ఆలోచన వచ్చింది. ఆ ల్యాండ్ పూలింగ్ అనే ఆలోచన సాధ్యమా? ఇది ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినట్టు కొత్త రూల్స్ అన్నీ పాటిస్తాం. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయాలంటే ఎంత కష్టపడ్డా మనం చూసాం.
కానీ నాకు ఒక సంతోషం, నేను కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకుంటే విన్ విన్ సిచ్యువేషన్లో ముందుకు పోయా. నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను, ఒక ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో, ఆ ప్రాజెక్టు వల్ల ఆస్తి నష్టపోయిన వాళ్ళు కూడా అంతే ఆనందంగా ఉండాలి. అంటే ఎక్కువ కాంపన్సేషన్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ శ్రేణులపై దాడులు పెరిగిపోయాయని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. తమ పార్టీ కార్యాలయాలపై దాడులు చేయటమే కాకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన శ్రేణులు భౌతిక దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం తమ పార్టీ నాయకుడు మైలవరపు దుర్గారావుపై దాడికి పాల్పడ్డవారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దాదాపు నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఇటువంటి ప్రవర్తన కలిగినటువంటి శాసనసభ్యుడిని నేను చూడలేదు. డైరెక్ట్గా మా యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని డైరెక్ట్ ఫోన్ చేయటం, వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళటం, బెదిరించడం, మీరు పార్టీలోకి రమ్మని వాళ్ళు రాకపోతే దాని కాన్సిక్వెన్సెస్ వేరుగా ఉంటాయని చెప్పటం, ఆ విధంగా బెదిరింపుల్లో సంఘటనలో భాగంగానే ఈరోజు మొన్న కాలసాని నాగలక్ష్మి గారి ఇంటికి వెళ్ళటం, వెళ్ళిన తెల్లారే వచ్చేసి వాళ్ళు వినలేదని చెప్పి, లొంగలేదని, పార్టీ మారమని చెప్పారని వాళ్ళ ఆస్తి మీద దాడి చేయడం జరిగింది. అదేవిధంగా తిరువూరు నగర పంచాయతీలో కూడా మా కౌన్సిలర్లందరినీ బెదిరిస్తూ ఉన్నాడు. బెదిరించగా వాళ్ళ ఇళ్ళకి డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈయనకి ఏం సంబంధం లేదు. మా పార్టీ నాయకులు, మా కార్యకర్తల ఇళ్లలోకి దూరటం, వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయటం, బెదిరించడం జరుగుతూ ఉంది. ఇది విచిత్రమైనటువంటి ప్రవర్తన. ఈ రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, సానుభూతిపరులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ మీద ఏదైతే ఈరోజు మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు, మీ దగ్గర ఎవరైనా 12-13 కేసులు ఉంటే కానీ మీకు నామినేట్ పదవులు ఇవ్వనని చెప్పని, ఆ మాటకి ప్రతి నియోజకవర్గంలో కూడా దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగా నేను తిరుగు నియోజకవర్గంలో ఏకొండూరు ఎంపీపీ గారు నాగలక్ష్మి గారి ఇల్లుని దుర్మార్గంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే 100 మందితో అక్కడికి వెళ్ళి జేసీబీ తీసుకెళ్ళి దుర్మార్గంగా కూల్చేయడం ప్రయత్నం చేయడం అనేది ఇది చాలా బాధాకరం. లాండ్ ఆర్డర్ ఏమైపోతుందో అర్థం కావట్లేదు. ఏదైనా బిల్డింగ్లో తప్పులుంటే అధికారులు ఉంటే చర్యలు తీసుకుంటారు. అన్ని రకాల అనుమతులు ఉన్న బిల్డింగ్ని కూడా జేసీబీని తీసుకెళ్ళి స్వయంగా స్థానిక ఎమ్మెల్యే దాన్ని పడగొడుతున్నాడంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకేమనుందా? ఇంతకంటే దుర్మార్గం. ఈ మధ్యకాలంలో శాంతి భద్రతల సమస్య ఎక్కడా కూడా ఉత్పన్నం కాకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజలందరూ కూడా ఎటువంటి భయాందోళనకి గురి కాకుండా జీవనం సాగిస్తున్నటువంటి తరుణంలో నిన్న తిరువూరులో కానీ, అలాగే నిన్న పశ్చిమ నియోజకవర్గంలో కానీ, ఈ విజయవాడ సిటీలో కానీ అనేక రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. దీన్ని నిలుపుదల చేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది కనుక మీరు ఈ దాడుల మీద, ఈ చర్యల మీద, ఈ కక్ష సాధింపుల మీద మీరు దీని మీద ఒక నిర్ణయం తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీదకి వచ్చి ప్రజల్ని చైతన్యపరుస్తాము. ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన ఒక శాసనసభ్యుడు అంటే ఎన్నో ఆశలతో ఆ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రభుత్వం నుంచి రావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మాకు తీసుకొచ్చి మా ఫలాలు అందిస్తారని చెప్పి ప్రజలు ఎంతో గొప్పగా ఆ శాసనసభ్యుడిని ఎన్నుకుంటే గత 30 సంవత్సరాల్లో ఏ శాసనసభ్యుడు కూడా చేయనటువంటి ప్రవర్తన నిన్న ఆ తిరువూరు శాసనసభ్యుడు శ్రీనివాసరావు గారు చేయడం చాలా బాధాకరం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తలదించుకునే పరిస్థితి ఆయన నిన్న ఆ శాసనసభ్యులు తీసుకొచ్చారు. ఎంత దారుణం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పందాలో వెళ్తూ ఉంది. వాళ్ళు ఎన్నికల ముందు అన్నీ కూడా వాగ్దానాలు చేశారు. అమ్మఒడి ఇచ్చేస్తానన్నారు, పెన్షన్ ఇచ్చేస్తామన్నారు, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నారు. ఏదైతే నారా లోకేష్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు కానివ్వండి, రెడ్ బుక్ అని చెప్పేసి ఎవరైతే ఎక్కువ కేసులు ఉంటాయో
వాళ్ళకి మంచి పదవులు ఇస్తానని చెప్పేసి నాయకులు కావాలని చెప్తున్నారు. మరి ఇదా ప్రజలకి మీరు ఇచ్చే మేలు? మీ నాయకులకి ఇచ్చే భరోసా ఇదా? మీకైతే ప్రజలు ఆశీర్వదించారు. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రజలుగా హామీలు నెరవేర్చే దిశగా ముందుకెళ్ళాలి. కానీ కావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేస్తూ మీరు కావాలని చెప్పేసి అనేక విధాలుగా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళగిరి పిఎస్లో వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత 2021 సంవత్సరంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో ముద్దాయిలుగా ఉన్న 5 వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ కార్యకర్తలను మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, నిమ్మకాయల రాజానారాయణ, దొంతిరెడ్డి, వేమారెడ్డి తదితర వైసీపీ శ్రేణులు పరామర్శించారు. వైసీపీ కార్యకర్తల అరెస్టుకు సంబంధించి వివరాలను మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. ఒక 5గురిని రాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టుగా సమాచారం వచ్చింది. ఆ విషయాన్ని కనుక్కోవడానికి మాజీ మంత్రి నాగార్జున గారు, నేను, అలాగే మనోహర్ నాయుడు గారు, అలాగే వేమారెడ్డి గారు, అదేవిధంగా మా మార్కెట్ యార్డ్, గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అయినటువంటి నిమ్మకాయల రాజనారాయణ గారు మేమందరం రావటం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే సమాచారం ఇవాళ సాయంత్రం దే విల్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ దట్ 5గురిని అరెస్ట్ చేశామని, 5గురిని సాయంత్రం 5 గంటలు 6 గంటల ప్రాంతంలో కన్సర్న్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. వీరందరినీ దేనికి అరెస్ట్ చేశారని మేము ఎంక్వైరీ చేస్తే ఎన్టీఆర్ ఆఫీస్ అది ఉంది కదా మంగళగిరిలో, పార్టీ ఆఫీస్ మీద పూర్వం జరిగిన దాడిలో వీరందరూ ముద్దాయిలుగా ఉన్నారు, అందుకు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు. ఓకే, వీ విల్ ఆల్సో ఫైట్ లీగల్లీ. వాళ్ళని అరెస్ట్ చేసి 24 hours లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసిన తర్వాత లీగల్ ఫైట్ చేస్తాం. మా కార్యకర్తల్ని మేము బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదలుపెట్టారు. ఉప్పాడ తీర ప్రాంతం గ్రామాలను సముద్రపు కోత నుంచి కాపాడే క్రమంలో కార్యాచరణకు దిగారు. బుధవారం ఉప్పాడ తీరంలో సముద్రం కోతకు గురైన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడ మారిటైమ్ బోర్డు, కేంద్ర ఖగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులతో చర్చించారు. సముద్రపు కోతకు గల కారణాలు, నివారణోపాయాలు వారిని అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడ తీరంలోనే సముద్రం ఎందుకు ముందుకు వస్తోంది, దీనికి గల కారణాలు, తీరాన్ని కోతకు గురి కాకుండా చేయాల్సిన మార్గాలు అన్వేషించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, దీనిపై శాస్త్రీయంగా సర్వే నిర్వహించి పనులు మొదలు పెడదామని తెలిపారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపేలా అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్కు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్. మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ప్రజా దర్బార్కు తరలివచ్చి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఉదయం నుంచే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరుతున్నారు. నేరుగా యువతను కలిసి తమ కష్టాలను ఏకరువు పెడుతున్నారు. ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మంత్రి వారికి భరోసా ఇస్తున్నారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్లో మంత్రి సవితమ్మ ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్ ఇన్ఛార్జ్ వార్డెన్పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాపిరెడ్డిపల్లి వద్ద ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విశ్వవిద్యాలయం విద్యార్థులు బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మకు సమస్యలపై లేఖ రాశారు. ప్లీజ్ అమ్మా, సమస్యలు పరిష్కరించండి అంటూ విద్యార్థుల సంతకాలతో లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉన్నత అధికారులకు సమస్యలపై తెలిపినా పట్టించుకోలేదంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లోనే సమస్యలు తెలిసినా ఎవరికి చెప్పుకోలేక దీనస్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారని, ఈ పాఠశాలల్లో 6వ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు 250 మంది విద్యార్థుల పరిస్థితిపై వివరంగా లేఖలు రాశారు.
ఈ క్రమంలో పాఠశాల తనిఖీ చేసిన మంత్రి సవితమ్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లేట్ గా వస్తే ఫీజు ఎక్స్ట్రా ఫైన్ వసూలు చేస్తావా నువ్వు? ఎంత మంది చెప్తున్నారు? ఫోన్ పే చేయమంటావా నువ్వు అర్ధరాత్రి పోయి పొద్దుతోంది సాయంకాలం 7 గంటల పోయి నువ్వు అర్ధరాత్రికి వస్తే గేట్లు తెచ్చుకొని ఉండాలా? ఏందనుకుంటున్నావు నువ్వు? ఇంతమంది చెప్తున్నారు, ఎవరైనా ఒక్కరిని పిలిపించి చెప్పు నువ్వు. అందరు టీచర్లు చెప్పిందా? టీచర్లు కూడా ఇచ్చారు ఇక్కడ కంప్లైంట్. పిల్లలే కాదు, టీచర్లు కూడా ఇచ్చారు. ఏంది నీ ఇల్లు అనుకుంటున్నావా? ఆ మెయింటెనెన్స్ చూసినావా ఎట్లుందో? నువ్వు 1 నెల రోజులు నీ వాష్రూమ్లో నీళ్ళు రాకపోతే నువ్వు ఎక్కడ మోసుకొని పోయి తీసుకొచ్చుకుంటావా? పైకి 2nd ఫ్లోర్కి నీళ్ళు ఎత్తుకుపోతారు ఆడపిల్లలు. రిపేర్ చేయిస్తే నీళ్ళు ఎందుకు రావడం లేదు? కింద బాత్రూంలో నీళ్ళు రావడం లేదు, పైన బాత్రూంలో నీళ్ళు మగపిల్లల బయటకు పోయేకి తిప్పేస్తారమ్మా. ఎన్ని రోజులు తిప్పుతావు? అవునమ్మా, 1 నెల రోజుల నుంచి వాళ్ళ పిల్లలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? చేయిస్తావు. చేయించినందుకు ఇట్లుంది నీ మెయింటెనెన్స్. రాష్ట్రంలో గృహ నిర్మాణం పూర్తి చేయడానికి 100 రోజుల ప్రణాళికపై మంత్రి కొలుసు పార్థసారథి సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయం 5వ భవనం సమావేశ మందిరంలో జిల్లాల హౌసింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. హాజరయ్యిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అజయ్ జైన్, ప్రత్యేక కార్యదర్శి మైడిన్ దివాన్, హౌసింగ్ ఎండీ గిరీష తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులపై బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలపై అధికారులు సీఎంకు వివరించారు. మలేరియా, డెంగ్యూ నివారణకు కార్యాచరణ అమలు చేస్తున్నామని, ఫీవర్ కేసులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని, హైరిస్క్ కేసులపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని అధికారులు వివరించారు. డెంగ్యూ, చికెన్ గున్యాకు ర్యాపిడ్ టెస్టు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో 60 డయేరియా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం 6 గ్రామాల్లో 35 డయేరియా యాక్టివ్ కేసులున్నాయని తెలిపారు. 2022వ సంవత్సరంలో విశాఖపట్నం నోవాటెల్ హోటల్ నందు పవన్ కళ్యాణ్ ను కట్టడి చేసేందుకు ప్రయత్నించిన సందర్భంలో గంటల పాటు విశాఖ తీరంలో నిశ్శబ్ద నిరసన చేసిన వీర మహిళ నులక గోవిందమ్మను జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రత్యేకంగా సత్కరించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించి ఆ రోజు గోవిందమ్మ భర్త నూకల విజయ్ కుమార్, కుమార్తె వరలక్ష్మితో కలిసి నిరసన తెలిపి విధానాన్ని కొనియాడారు. గోవిందమ్మ తెగువ అనేక మంది వీర మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పట్టుదల, కార్యకర్తల కృషి జనసేన పార్టీ విజయానికి 100% సైక్రేట్ సాధించడానికి దోహదపడతాయని అన్నారు. జనసేన పార్టీ విజయం కోసం, పార్టీ బలోపేతం కోసం పనిచేసే కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా నాగబాబు వెల్లడించారు. ఈ అమ్మాయి పేరు నులక గోవిందమ్మ. మన కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఒక 1 year 2-3 months బ్యాక్ నోవాటెల్లో పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, నేను, ఎలాంటి వాళ్ళు అప్పుడు మా దుంపాడు శ్రీనివాస్ కూడా నాతో ఉన్నాడు, అలాగే సందీప్, వీళ్ళందరినీ అక్కడ ఏదో ఒక ఇష్యూలో వైసీపీ వాళ్ళు చేసిన దీనికి వాళ్ళని అక్కడ హోల్డ్ చేసి పెట్టారు. ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ అరెస్ట్, హోటల్లో అరెస్ట్ చేసినట్టు, బయటకు రానివ్వకుండా. ఆ టైంలో గోవిందమ్మ లాంటి చాలామంది వచ్చారు, కానీ గోవిందమ్మ చిన్నపిల్లని పెట్టుకొని అక్కడ నిలబడి ఆమె నిరసన తెలపడం, ఏం మాట్లాడాలా, అల్లరి చేయాలా, సైలెంట్గా తన నిరసన వ్యక్తం చేసింది గోవిందమ్మ. అది నాకు చాలా, అంటే షీఈస్ వన్ గుడ్ ఎగ్జాంపుల్. మన నిరసనని అన్నిసార్లు ఆవేశంగానూ చెప్పక్కర్లా, లేకపోతే ఏదైనా రిస్క్ తీసుకుని చెప్పక్కర్లా, నిశ్శబ్దంగా చిన్న బిడ్డను పెట్టుకొని ఒక జెండా పట్టు నిలబడింది. షీఈస్ వన్, అంటే ఒక జనసేన వీర మహిళ ఎలా ఉండాలి అనేది షీఈస్ వన్ ఫెంటాస్టిక్ ఎగ్జాంపుల్. నాకు ఎందుకో గెలిచిన తర్వాత ఈ గోవిందమ్మని నేను ఒక ఎక్నాలెడ్జ్ చేయటమా, లేకపోతే ఆవిడ్ని అట్లీస్ట్ ఆవిడ్ని ప్రశంసించాలని అనిపించింది నాకు. ఎంతంటే నాకు ఆ గెస్చర్ ఎంత బాగా నచ్చిందంటే, షీఈస్ ఫెంటాస్టిక్ గర్ల్, చాలా మంచిది. ఇప్పుడు ఏం చేస్తున్నా? పెయింటింగ్సా? ఉదయం నుంచి మీరు ఫుడ్ లేకుండా ఎలాగే కూర్చున్నారు? ఇలాగే కూర్చున్నామండి, ఇలాగే తిరిగాం.
ఎందుకంటే మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకంటుంది మన రీజన్ ఏంటంటే కారణం ఏంటి? రీజన్ ఏం కాదండి, ఆయన వస్తే ఇంకా బాగుంటదండి, బాగుంటది. ఇంకా రాజకీయాల్లో ఆయన రావాలా, ఆయన వస్తే ఇంకా బాగుంటది. మా సార్కి ఏమైనా అవుతుందేమోనని నా ఫ్యామిలీ అంతా నేను ప్రాణం అవ్వడానికి ఆ రోజు నేను అలా కూర్చున్నాను. అక్కడే కాదు, ఆయన ప్రాణం పోతుందనగా మా ప్రాణాలు అడ్డేసేస్తాం సార్. ఆయన అంటే అంత పిచ్చి సార్, అంత ప్రేమ. నేను ఇలాంటి నాయకుడిని ఎక్కడ చూడలేదు సార్. ప్రజల కోసం ఆయన వచ్చినందుకు చాలా ఆనందంగా, ఇంకా ఇంకా పెద్ద స్థాయికి ఖచ్చితంగా వెళ్తారు సార్, ఖచ్చితంగా వెళ్తారు. ఇదే నా చిరకాల కోరిక సార్. కానీ నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఖచ్చితంగా పోరాడి తీరుతాను. ఆయన కోసం ఎక్కడికైనా దేనికైనా నేను సిద్ధంగా వెళ్ళడానికైనా నేను వెనకాడను. సార్ అంటే అంత పిచ్చి, నాకు అంత ఇష్టం సార్ అంటే. ఎందుకో తెలీదు, ఆయన చూస్తే ఒక అన్నదమ్ముడిలాగా, ఒక తండ్రిలాగా అనిపిస్తుంది సార్ నాకు. ఆయన అంటే అంత ఇష్టం సార్ మాకు. కానీ మీరు ఇచ్చిన గౌరవం ఎలా నిలబెట్టుకుంటాం సార్, జీవితాంతం సార్, జీవితాంతం. ఆయన ఎక్కడున్నా బాగుండాలి, మా ఆశీర్వాదం కూడా పొందుకొని ఆయన బాగుండాలి. ఆయన ఇచ్చిన ధైర్యంతో ఎక్కడికైనా వెళ్తాం సార్. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ప్రాణం తీసినా మాకు అనవసరం. నా ప్రాణం పోయినప్పుడు మాత్రం మా దేవుడి పేరు చెప్పుకుంటాం సార్ మేము. పవన్ కళ్యాణ్ గారు మీ అందరి కోసం నిలబడతారు. ఒక కార్యకర్తలకి మొన్న లాస్ట్ టైం కాకినాడలో ఇట్లాగే వీర మహిళల మీద వీళ్ళు చేసినప్పుడు ద్వారం పూడ్చాను. కృష్ణా డెల్టాకు త్రాగునీరు, సాగునీరు అందుతుందంటే అది పట్టిసీమ పుణ్యమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీటిని విడుదల చేశారు. మోటార్లు, యంత్రాలకు పూజలు చేసిన అనంతరం సాగు, త్రాగునీటిని ఆయన విడిచిపెట్టారు. 4, 5, 6 పంపుల ద్వారా 1050 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ దేశానికి కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గం అని, ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబు అని తెలిపారు. ఆయనకి 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పడితే మాకు ఈవేళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక రోజులోనే ఈవేళ 3000 రూపాయలు పెంచింది 4000 రూపాయలు. అంటే ఈరోజు క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఆ రోజు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు 125 రూపాయలు, ఈవేళ అంటే తండ్రి 125 రూపాయలు పెంచితే ఈవేళ మొన్న కుమారుడు వచ్చి 1000 రూపాయలు. అంటే ఇద్దరు కలిసి చూస్తే దగ్గర దగ్గర 1175 రూపాయలు, 1175 రూపాయలు పెంచారు వాళ్ళిద్దరూ కలిసి. కానీ అదే మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చూస్తే మరి ఈవేళ దగ్గర దగ్గర 2825 రూపాయలు. అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. 2825 రూపాయలు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పెంచితే వాళ్ళు పెంచింది 1125. అంటే ఈ రకంగా ఎప్పుడు కూడా సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఆ యొక్క ఎవరైతే వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఉంటారో వాళ్ళకు కూడా ఇంటి దగ్గర ఇచ్చేటువంటి విధంగా. ఎందుకంటే ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల వేళ ఆ వృద్ధుల్ని, వితంతుల్ని, ఆ దివ్యాంగుల్ని కూడా ఆయన రాజకీయంగా వాడుకున్నాడు. చాలా అన్యాయకరమైన విషయం. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు, ఎన్నికల నిబంధనల దృష్ట్యా వాలంటీర్స్ని 2 నెలలు తాత్కాలికంగా ప్రక్కన పెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి అని చెప్తే, మరి ప్రతి సచివాలయంలోనూ కూడా నాకు తెలుసుండి మీకు కూడా తెలుసు, దగ్గర దగ్గర 10 మంది తక్కువ కాకుండా సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఆ సచివాలయంలో 400 మంది పింఛన్దారులు ఉన్నారు యావరేజ్ని. అంటే ఒక్కొక్క సచివాలయ సిబ్బంది ఈజీగా 40 మందికి ఇచ్చినా ఒక్క రోజులో కంప్లీట్ చేయగలరు. అటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా వాడుకోవాలనే ఉద్దేశంతో ఆ నెలలో పంచాయతీలకు రమ్మని, నెక్స్ట్ మంత్ ఏమో ఏదైతే బ్యాంక్ అకౌంట్లు వేసి బ్యాంకులకు రమ్మని, మండు టెండర్లో పండు టాకులు లాంటి ఆ వృద్ధుల్ని, వితంతుల్ని, దివ్యాంగుల్ని ఎంత క్షోభ పెట్టారో. కొంతమంది అయితే గాల్పుల్లో ప్రాణాలు కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక మానవత్వం లేనిటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సత్యనారాయణ గారు మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ మేము మూసేయడం లేదు, అన్నా క్యాంటీన్లు మేము కొనసాగిస్తామని చెప్పారు. ఆ రోజు మేము ఒకటే చెప్పాం, మీరు రాజశేఖర రెడ్డి పేరు అన్నిటికీ పెడుతున్నట్టు జగన్ పేరులో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు, పేదలకు మాత్రం 5 రూపాయలకు అన్నా క్యాంటీన్లో భోజనం పెట్టమని మేము అడిగితే లేదు మేము తెరుస్తామని ఆంధ్రప్రదేశ్ సభని తప్పుదోవ పట్టించి సభా హక్కుల ఉల్లంఘన కూడా చేశారు. ఇంత దారుణంగా వాళ్ళ పరిపాలన జరిగింది. తిరిగి మేము అన్నా క్యాంటీన్లో ఓపెన్ చేసి 5 రూపాయలకే భోజనాలు ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేసుకుంటూ,
ఏదైతే ఈరోజు ఉన్నటువంటి రైతులే కాదు అందరి యొక్క ఆస్తులను కొల్లగొట్టే విధంగా టైటిల్ డీడ్ చట్టంలో తీసుకొచ్చినటువంటి లొసుగులు తీసుకొచ్చి వాటిని అన్యాక్రాంతం. ఈరోజు మీరు ఏ మీడియాలో చూసుకున్నా అన్ని చోట్ల భూముల ఆక్రమణలు, అక్రమంగా దందాలు, వాటి రాయించుకున్న పరిస్థితులు, వాళ్ళ ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా టైటిల్ డీడ్ చట్టాన్ని రద్దు చేస్తాం మేము ఎన్నికల్లో చెప్పినట్లుగా. దాన్ని కూడా రద్దు చేస్తూ ఈరోజు మన ప్రీతం ముఖ్యమంత్రి గారు సంతకం చేయడం జరిగింది. వీటితో పాటుగా ఇందాకే చెప్పినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ కోసం సర్వే చేసి యువతలో భరోసా కలిగించే విధంగా మేము ఈరోజు 5 సంతకాలు చేయడం జరిగిందని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాం అండి. థ్యాంక్ యూ. గాంధీ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ వేమూరి వెంకట్రావు తన పట్ల పూర్తిగా వివక్ష వ్యవహరిస్తున్నారని డైరెక్టర్ కె నాగేశ్వరరావు ఆరోపించారు. గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ కల్లె నాగేశ్వరరావు ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. బ్యాంక్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే అక్కడ జరిగే కొన్ని విషయాలపైన తనకు అనేక అనుమానాలు, సందేహాలు కలిగాయని తెలిపారు. వీటన్నింటిపై జిల్లా సహకార రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే తనకు కనీసం సమాచారం లేకుండానే విచారణ జరిపి డిఆర్ వాళ్లకి అనుకూలంగా నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. దీనిని నేను తీవ్రంగా వ్యతిరేకించినట్లు ఆయన తెలిపారు. బ్యాంకులో వివిధ సబ్ కమిటీలకు డైరెక్టర్లకు చోటు కల్పిస్తారని ఆయన తెలియజేశారు. బుద్ధా వెంకన్న గారి ఆశీస్సులతోటి ఎన్నుకోబడ్డాను. అది కూడా ఎలాగంటే చైర్మన్ గారికి బుద్ధా వెంకన్న గారికి ఫోన్ చేస్తే వేమూరి చిన్ని గారికి ఆయన ఇప్పుడు అవ్వదు, పార్టీ తరఫున ఇవ్వండి అని అడిగితే మాకు ఇప్పుడు అవ్వదు అని చెప్పాను. నాకు ఆ నామినేషన్ రోజున వెంకన్న గారు ఒక కార్పొరేటర్ గారిని అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల్ని నా వెంట ఒక ఊరేగింపుగా పంపించగా నేను నామినేషన్ వేయటానికి వెళ్ళాను. నన్ను ఒక్కరిని నామినేషన్ వేయనిచ్చారు, మిగతా సభ్యులు ఎవరిని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు వాళ్ళ మనుషులతోటి. కానీ నన్ను నామినేషన్ వేయగలిగాను. నేను అది వేయగలిగానంటే దానికి బుద్ధా వెంకన్న గారి కారణం. ఆ రోజు నామినేషన్ వేసి బోర్డు ఏకగ్రీవంగా అవ్వాలని అనుకుంటే అవ్వాలి కాబట్టి నా నామినేషన్ కూడా యాక్సెప్ట్ చేసి తెలుగుదేశం పార్టీ వాడినైనా నన్ను కూడా తీసుకోగలిగారు. ఒక డైరెక్టర్గా నేను గాంధీ కోఆపరేటివ్ బ్యాంకులు అయ్యానే కానీ మిగతా విషయాల్లో నాకు ఎటువంటి సహాయ సహకారాలు మా చైర్మన్ నాకు అందించలేదు. ఎలాగంటే అక్కడ జరిగే మీటింగ్లో నేను సంతకాలు పెడతామే తప్పనిచ్చి ఏ విషయం కూడా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా, హనుమాన్ జంక్షన్లో స్థలం కొనడానికి కానీ, నూజివీడులో స్థలం కొనుగోలు చేయడానికి కానీ మాకు డైరెక్టర్లుగా మాకు ఎవరికి చూపించాకో తెలియదు, మాకైతే తెలియదు. బోర్డు మీటింగ్లో ఇలా కొన్నాము స్థలము ఎంత అయింది అని చెప్పడం వరకే, ఆ రోజు అవి వినటం వరకే నా వంతు అయింది. అలాగే బోర్డులో సబ్ కమిటీలు ఉంటాయి, ఆ సబ్ కమిటీలో కూడా నన్ను వేయకుండా, నేను తెలుగుదేశం పార్టీ వాడిని అని చెప్పేసి నన్ను వేయకుండా, నాకు ఎటువంటి పాత్ర కూడా ఆ సబ్ కమిటీలో లేకుండా చేశారు వేమూరి చిన్ని గారు. అలాగే నాకు ఎటువంటి బాధ్యత లేదని చెప్పి తెలిసి నేను నా తోటి సభ్యుడైన సుబ్బారావు గారు, తల్లాప్రగడ సుబ్బారావు గారు ఇద్దరం కలిసి డిఆర్ఓకి, డిసిటిఓ, డిఆర్ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ గారికి, ఇంకా పైన ఆఫీసర్కి కూడా కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చినప్పుడు మాతో పాటు మిగతా ఇంకో 5 సభ్యులు కూడా కలిశారు. అందరం కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. దాని తర్వాత వివిధ కారణాల వల్ల ఎవరికి వాళ్ళు మళ్ళీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజధాని అమరావతి శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు 5 ఏళ్లలో అమరావతిని సర్వనాశనం చేశారని విమర్శించిన సీఎం జగన్ రాజకీయాలకు అర్హులో కాదో ప్రజలు ఆలోచించాలని సూచన. ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై పోలీస్ కమిషనర్ రామకృష్ణను కలిసి వినతిపత్రం అందజేసిన వైసీపీ నేతలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ శ్రేణులపై దాడులు పెరిగిపోయాయని నేతల ఆరోపణ. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి ఘటనలో 5గురిని అదుపులోకి తీసుకున్న మంగళగిరి పోలీసులు. వైసీపీ కార్యకర్తలను పరామర్శించిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున. ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడ సముద్రపు కోత సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం.
SDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.